హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, నిన్న పార్లమెంటులో వీగిపోయిన బిల్లుకు సంబంధించి ఆసక్తికరమైన ఒక చర్చ జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ చెప్పిన 16 ఫజిల్ ఏంటనే దానికి సంబంధించి కానీ, దీంతోపాటు జగన్ గారికి లింక్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్నా లేదా ఇలాంటి బిల్లు పాస్ కావాలన్నా చాలా జాగ్రత్తగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినంత ఈజీ కాదు. నిన్న చూసాం ఎడావిడి ఏది ఆంధ్రప్రదేశ్లో మా ఎంపీలు మేము అంతా కలిస్తే బిల్లు పాస్ అయిపోతుంది, ఈ బిల్లు పాస్ అయిన తర్వాత డీలిమిటేషన్లో పులివెందులు అనేది ఉండదు, ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అనేటువంటి పోస్టులు చర్చలు పెద్ద ఎత్తున మనం చూసాం. నవ్వడము హేళన చేయడం ఇదంతా చూసాం. కట్ చేస్తే ఏమైంది? మా బలం ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఏ బిల్లు పెట్టినా పాస్ అవుతుందని చెప్పి గతంలో కూడా అదే రకంగా జరిగింది. అన్ని బిల్లులు పాస్ అవుతూ వచ్చాయి, ఎదురు లేకుండా వచ్చింది ఎన్డీఏ కూటమికి. కానీ నిన్నేమైంది? అన్ని రోజులు ఒకేలా ఉండవని చెప్పి నేను అర్థమైపోయింది కదా. ఒక బిల్లు పాస్ కావాలన్నా, ప్రజల కోసం నిర్ణయం తీసుకోవాలన్నా ఒక నిబద్ధత, నిజాయితీ, కలుపుకొని పోయే గుణం అన్నీ ఉంటేనే పని అవుతుందని నేను ఒక క్లారిటీతో వచ్చింది కదా. ఒక కుట్రా కోణం అనేది ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. సో అది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. అందుకే అంటున్నారు, జగన్ గారి పులివెందులో గోవింద అన్న వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో వీగిపోయింది కదా, బిల్లు గోవింద కదా, ఇప్పుడేం చేస్తారు, మీ వ్యూహాలు ఏమైపోయినాయి, మీ ఛాలెంజ్లు ఏమైపోయినాయని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రశ్నిస్తారు. సో ఒక్కసారి మనం చూడండి, అసలు ఇక్కడ ఈ బిల్లు వీగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి మనం చూస్తే, ఆ 16 మంది కట్టప్పలు ఎవరు? ఇది 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించింది ఇది. ఓకే, ఏంటి దీనివల్ల ఏంటి? ఈ మహిళా రిజర్వేషన్ కోసం అంటే 33% మహిళా రిజర్వేషన్ అవుతుంది. ఉన్నటువంటి 543 పార్లమెంటు స్థానాలు 816 పార్లమెంటు స్థానాలుగా మారుతాయి. సో దీనికి సంబంధించినటువంటి బిల్లు నిన్న తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏమైందంటే, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అనేటిది ఆల్రెడీ ఇది పాస్ అయింది బిల్లు. అంటే దీన్ని అమలు చేయడం కోసం దీనికి లింకు పెట్టారు, డీలిమిటేషన్ కేంద్రపాలిత చట్ట సవరణ అనేది లింకు పెట్టారనమాట. సో ఈ పెట్టడం ఇలా కొంప ముంచింది. ఇక్కడ చూడండి, బీజేపీ పార్టీ అంటే కూటమికి 293 బలం. నిన్న ఓట్లు పడ్డది ఎంత? 298. పడాల్సింది ఎంత? 352. ఇందులో 15 మంది ఏమైపోయారనేది తెలియదు. 15 మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాలేదు అని చెప్పి. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక కామెంట్ చేశారు, ఈ బిల్లు పాస్ కాదని మోదీ గారు కూడా తెలుసు, ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది ఆయనలో కాన్ఫిడెంట్ లేదు. ఏప్రిల్ 16న ఆ 16 ఫజిల్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమైతే, ఆ ఫజిల్ విప్పితే నాకు ఎక్స్లో కామెంట్ చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి దానికి అర్థం ఏమిటి? ఇలా మన తెలుగు రాష్ట్రాలలో అన్ని వేలన్నీ తాడేపల్లి ఆఫీస్ వైపే చూపిస్తున్నాయి, జగన్ గారి వైపే చూపిస్తున్నాయి, వైసీపీ వైపే చూపిస్తున్నాయని ఏదైతే అనేవాళ్ళో, ఇక్కడ 16 అనగానే వేలన్నీ టీడీపీ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే, ఇక్కడ ఎన్డీఏలో అంటే బీజేపీకి 240 ఉంటే టీడీపీకి 16 ఎంపీలు ఉన్నాయి, జేడీయూకి 12 ఉన్నాయి, మొత్తం కలిపితే వీళ్ళది ఇది లెక్క. ఇది ఇండియా కూటమికి 232 ఉన్నాయి. ఓకే, ఈ 16 అంటే దీని మీదనే 16 మీదనే చర్చ జరుగుతుంది. దానికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారితో మరి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫోటోలు దిగడము, ఇదంతా ఒక చర్చ నడిచింది. ఎందుకు దిగారు ఇంత సడన్గా ఏంటి అని చెప్పి. ఈ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో 16 అనేటువంటి సంఖ్య చెప్పడం, ఆ 16 మంది ఎంపీలు టీడీపీ పార్టీ ఎంపీలు అయి ఉండడం, ఇట్లా దీనికి ఏమైనా వాళ్ళు ఏమైనా ఓటు వెయ్యలేదా అనేటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఎంతవరకు నిజమో ఆ ఫజిల్ ఏంటి అనేది మరి వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ వీళ్ళకున్నటువంటి 293 కానీ వచ్చింది 298. ఇందులో వైసీపీవి 4 ఓట్లు. వైసీపీ ఎంపీలు 4 ఉన్నారు కదా, 4 ఓట్లు అంటే వాళ్ళకు బిల్లుకు అనుకూలంగానే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగానే ఉన్నారనేది మొదటి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళు అనుకూలంగా ఉంటే చాలామంది కామెంట్ కూడా చేస్తారు, జగన్ పులివెందుల ఆ టాపిక్తో పాటు జగన్ది ఇదేమి రాజకీయము, అదేదో 2024లో పొత్తు పెట్టుకుంటే సరిపోయేది కదా, ఇప్పుడు వీళ్ళు ఏదన్నా బిల్లు తీసుకొస్తే మద్దతు ఇవ్వడము, ఇదేం రాజకీయం అర్థం కాలేదని చాలామంది కామెంట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు వాళ్ళు పెడుతున్నటువంటి బిల్లు ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే ఆలోచనతో, అంటే వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, వీటికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము మద్దతు ఇస్తామని చెప్పి గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు.
సో మహిళా రిజర్వేషన్కి సంబంధించింది కాబట్టి 33% వస్తున్నటువంటి క్రమంలో వారికి మేలు జరుగుతుందనే కోణంలో వీళ్ళు వైసీపీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి పొత్తులు పెట్టుకోవడానికి సంబంధం లేదనేటువంటి విషయాన్ని మరి ఆ కామెంట్ చేసే వాళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. జగన్ గారు ఈ బిల్లు పాస్ అయితే దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటనే దానికి సంబంధించి కూడా కొన్ని లెక్కలు చెప్పారు. దానిపైన కూడా పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. సపరేట్ వీడియో ఉంది, దానికి కొంత లెక్కలు పట్టికలు అవన్నీ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అయితే బిల్లు వీగిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉందంటే వీళ్ళకు ఓవర్ కాన్ఫిడెంట్, మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్తో ఒక బిల్లు తీసుకువచ్చేటప్పుడు విపక్షాలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి, అందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వీళ్ళు చేయకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్పవచ్చు. దానికి తోడు 2023లో పాస్ అయినటువంటి బిల్లు 2029లో అమలు చేస్తామని పెండింగ్ పెట్టారు. దీనికి లింక్ ఏం పెట్టారు? డీలిమిటేషను, కేంద్రపాలిత చట్ట సవరణ అనేది లింకులు పెట్టారు. అంటే మహిళలకు సంబంధించి ఒక బిల్లు తీసుకొచ్చేటప్పుడు దీనికి లింక్ ఎందుకు పెట్టాలనేది విపక్షాల యొక్క అభిప్రాయం. అంటే దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. ఇక్కడ ఈ డీలిమిటేషన్ ద్వారా కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. అంటే రాజకీయ కోణం ఏదో ఆశించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది సపరేట్గా చేయాల్సిన ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళు ఏంటంటే జనగణన, ఈ సరిహద్దులు, ఈ లెక్కలని చెప్పి దీన్ని ఇప్పుడు ఏమైంది? మహిళలకు న్యాయం జరుగుతున్న చోట అన్యాయం జరిగింది కదా, అంటే దీని వెనుక కుట్ర ఉంది కదా. అంటే వీళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు, బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయో అక్కడ వీరు గెలుస్తామనేటువంటి నమ్మకం లేదు కాబట్టి ఏం చేసైనా అక్కడ జెండా పాతాలని చెప్పి మహిళలను ఆకట్టుకోవడం కోసం అని చెప్పి ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దీన్ని ఏంటి ఫెయిల్ అయితే విపక్షాల మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగిందనేటువంటిది ఒక చర్చ. సో ఇట్లా రకరకాల కుట్ర కోణాలు దాగి ఉన్నాయి కాబట్టి ఒక పారదర్శకత, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత ఉంటే, అందరినీ కలుపుకొని పోయి ఉంటే, ఈ లింకులు పెట్టకుండా ఉంటే బ్రహ్మాండంగా బిల్లు అమల్లోకి వచ్చేదని చెప్పేది అందరి యొక్క అభిప్రాయం. సో ఏదేమైనా కూడా ఇన్ని రోజులు ఎదురు లేనటువంటి ఎన్డీఏ కూటమి, అన్ని బిల్లులు పాస్ చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. సో ఈ క్రమంలో ఈ బిల్లు వీగిపోయిన తర్వాత ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా టీడీపీ పార్టీని ఉద్దేశించి జగన్ గారి మీద వ్యతిరేకంగా పోస్టు పెట్టడం చాలా ఈజీ, మహిళలకు మేము ఎంతో మేలు చేశామని చెప్పుకోవడానికి దానికి సంబంధించిన పోస్టు పెట్టడం కూడా చాలా ఈజీ. కానీ మహిళలకు మేలు చెయ్యాలి అనేటువంటి బిల్లును పాస్ చేయడం, అమల్లోకి తీసుకురావడం అనేటువంటిది ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైందా అని చెప్పి పబ్లిక్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పులివెందుల పోయింది, కడప పోయింది, జగన్ సీటు గోవిందంగా జగన్ రాసి పెట్టుకోండి ఓడిపోతాడు అనే మాటలు అంటే తొందరపడి కోయిల ముందే కూసిందంటారు కదా, ఆ రకంగా కూయడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఇది విషయం. మరి మీరేమనుకుంటున్నారు? బిల్లు వీగిపోవడానికి కారణాలంటే మీరేం చెప్తారు? వాటికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.